వైశాఖ పురాణము 13వ అధ్యాయం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శయన వ్రతము. నారద మహర్షి అంబరీష మహారాజుతో ఇట్లనెను. శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు, మునివర్య, మన్మధుని భార్య రతీదేవి అశూన్యశయన వ్రతమును చేసినట్లు చెప్పిరి. ఆమెకు ఆ వ్రత విధానము దేవతలు చెప్పినట్లు చెప్పిరి. దయ ఉంచి నాకు ఆ వ్రత విధానము వివరింపుము. ఆ వ్రతమును చేయవలసిన దానములు, పూజలు, ఫలములు మొన్నగొన్నవి చెప్పమని అడిగెను. అప్పుడు శృతదేవుడు, మహారాజా వినుము. అశూన్యశయనము వ్రతము సర్వ పాపములను పోగొట్టును. ఈ వ్రతమును శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పెను. ఈ వ్రతమును ఆచరించినచో నీలమేఘశ్యాముడగు విష్ణువు లక్ష్మీ సమేతుడైన ప్రసన్నుడై సర్వ పాపములను పోగొట్టి సర్వ శుభములను ఇచ్చును. ఈ వ్రతము ఆచరించి సర్వ గృహస్థ ధర్మముల పాటించిన వారు సఫలమై గృహస్థ జీవనమును గడిపి సర్వ సంపదలను పొందుదురు. అట్లు చేయని వారికి శుభములెట్లు కలుగును? శ్రావణ మాసమున శుద్ధ విధియందు వ్రతమును ఆచరింపవలెను. ఈ వ్రతము ఆచరించిన వారు 4 మాసములను పాయసాన్నమే భుజింపవలెను. పారణ దినమున లక్ష్మీ సమేతుడగు విష్ణుమూర్తికి చతుర్విధ భక్ష్యములను వండి నివేదన చేయవలెను. కుటుంబము గల సద్బ్రాహ్మణుని పూజించి వానికి చతుర్విధ భక్ష్యములను వాయనమియ్యవలెను. బంగారము, వెండి, లక్ష్మీనారాయణ ప్రతిమను చేయించి పట్టు వస్త్రములు, తులసి మాలికలు మొదలగు సుగంధ వస్తువులతో పూజింపవలెను. శయ్యాదానములు, వస్త్రదానములు చేసి బ్రాహ్మణ భోజనమును దంపతులు పూజ చేయవలెను. ఈ విధముగా శ్రావణ మాసము మొదలగు 4 మాసములు విష్ణువును లక్ష్మీ సమేతముగా పూజింపవలెను. మార్గశీరము, పుష్యము, మాఘము, పాల్గొనము అను మాసములయందు లక్ష్మీ సమేతుడగు శ్రీమన్నారాయణుని పూజింపవలెను. తరువాత చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము అను మాసములందు శ్రీహరిని రుక్మిణీ సమేతముగా ఎర్రని పుష్పములతో పూజింపవలెను. శ్రీ మహావిష్ణువుని అర్చించవలెను. ఈ విధముగా చేసి ఆషాఢ శుద్ధ విధియందు ముగించి అష్టాక్షరీ మంత్రముచే హోమము చేయవలెను. మార్గశీరము మొదలగు 4 మాసముల పారణయందు విష్ణు గాయత్రీచే హోమము చేయవలెను. చైత్రాది చాతుర్మాసముల యందు పురుష సూక్త మంత్రములచే హోమము చేయవలెను. పంచామృతములను, పాయసమును, నేతితో వండిన గారెలను నివేదించవలెను. శ్రావణాది మాస చతుష్టయమున పూజ, హోమము, భక్ష్యము నివేదన చేయవలెను. లక్ష్మీనారాయణ ప్రతిమను శ్రావణాది మాస చతుష్టయ పూజకు ముందుగానే దానమియ్యవలెను. శ్రీకృష్ణ ప్రతిమను మార్గశీర్ష మాస చతుష్టయ పూజ మధ్యమున దానమియ్యవలెను. చైత్రాది మాస చతుష్టయ పూజానంతరము వెండి వరాహమూర్తిని దానమియ్యవలెను. అప్పుడు కేశవాది 12 నామములతో 12 మంది బ్రాహ్మణులకు యథాశక్తిగా వస్త్రాలంకారము దక్షిణతో నీయవలెను. నేతితో వండిన గారెలు ఒక్కొక్కరికి 12 చప్పున దానమియ్యవలెను. తరువాత మంచమును, పరుపును ఉంచి దానిపై కంచు పాత్రపై సర్వాలంకారభూషితమగు లక్ష్మీనారాయణ ప్రతిమ నుంచి విష్ణుభక్తుడు కుటుంబవంతుడునగు ఆచార్య బ్రాహ్మణునకు దానమిచ్చి బ్రాహ్మణ సమారాధన చేయవలెను. అందరికీ భోజనమైన తరువాత తాను భుజింపవలెను. ఈ వ్రతమును భార్య లేని పురుషుడును, విధవా స్త్రీ అయినను, దంపతులను ఎవరైనను చేసుకొనవచ్చును. శృతదేవ మహారాజా, నేను నీకు ఈ వ్రతమును పూర్తిగా వివరించి తిని ఈ వ్రతమును ఆచరించిన శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడగును. ఆయన అనుగ్రహమునంది జనులందరూ ఆయురారోగ్యములతో, భోగభాగ్యములతో, శుభ లాభములతో సంతుష్టులై ఉందురు. కావున యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో నీ వ్రతమును ఆచరించి భగవదనుగ్రహమును పొందవలెను. భగవదనుగ్రహమున ముక్తియు సులభమగును. మహారాజా, నీవడిగిన అశూన్య వ్రత
వ్రతమును వివరించి తిని నీకు మరేమి చెప్పవలయును అని శృతదేవుని శృతకీర్తి మహారాజుతో ననెను. శృతకీర్తి మహారాజు మహాముని వైశాఖమున ఛత్రదానము చేసిన వచ్చు పుణ్యమును వివరింపుము. శుభకరములై వైశాఖ మాస వ్రతాంగ విధానమునెంత విన్నను నాకు తృప్తి కలుగట లేదు అని అడిగెను. వైశాఖ పురాణము 13వ అధ్యాయము సంపూర్ణము. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.